2 కేజీలు అయితే పచ్చాపలు తీసుకున్నానండి. 2 కేజీల చేపలు. దీనిలోకి ఒక 100 గ్రాములకి కొంచెం తక్కువ చింతపండు తీసుకున్నాను. చేపల కూర అయితే కలిపి పెట్టుకుందామండి. వీటిలోకి ముందుగానే వచ్చేసి ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిరకాయలు కట్ చేయకుండా ఇలాగే వేసుకుంటున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు, పసుపు సరిపడంత చూసి వేసుకోండి. కారం కూడా చూసి వేసుకోవాలి. కారమను కొద్దిగా నూనె మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. చేపల కూర అయినా చికెన్ కూర అయినా కొద్దిగా ఎక్కువ పట్టిద్ది. చూసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేనైతే చేత్తోనే వేస్తున్నానండి. చాలా పోతే మళ్ళీ ఒకసారి కలిపాక మళ్ళీ చూసుకుందాం. మళ్ళీ కలుపుదాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి కూర అయిపోయాక లాస్ట్లో వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు పట్టిద్ది. 2 కేజీల చేప కాబట్టి కొద్దిగా ఆయిల్ చేపల కూరలో ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ ఉంటేనే టేస్ట్ రుచి బాగుండిద్ది, చూడడానికి కూడా బాగుండిద్ది. అన్నీ మంచిగా బాగా కలుపుకోవాలి. మసాలా అన్నీ పట్టే వరకు ముక్కలకి. ఇలా పచ్చిమిరకాయలు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే కట్ చేసి చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా పెద్దవే కాయలు వేసేస్తే తినేటప్పుడు తినడానికి బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా అలాగే వేసి చూడండి. ముక్కలకి అంతా మసాలా పట్టే వరకు కలుపుదాం. కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోండి. చేపల కూర గెంటితో పద్దా కలపడానికి కుదరదు కాబట్టి. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకుందాం. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. 100 గ్రాములకి కొంచెం తీసాను. ఇందులో విత్తనాలు పీచులు ఏం లేకుండా కడిగి ఒకసారి నానబెట్టుకున్నాను. తాలింపు కూడా వేసి ముక్కలు వేయొచ్చండి. అలా కూడా బాగుండిద్ది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. పులుపు సరిపోయిందో లేదో ఉప్పు అన్నీ ఇప్పుడే చూడొచ్చు. కారం, నూనె, పులుపు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు చూసుకుందాం. కొద్దిగా అయితే ఉప్పు పట్టిద్ది. పులుపు అయితే సరిపోయింది. కారం కూడా సరిపోలేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఈ ముక్కలు మునిగే వరకే నీళ్ళు పోసుకుంటే సరిపోయిద్ది. నీళ్ళు అయితే చాలండి. దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేయచ్చు, చింత చిగురు కూడా చేయొచ్చు. చాలా బాగుండిద్ది. చేపల కూర పొడి మసాలా అయితే చూసుకుందాం. స్టవ్ మీద బాండ్లీ పెట్టి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. మెంతులు ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నాను. మెంతులు అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఎర్రగా, లేదంటే చేదు తగులుతూ ఉండిద్ది. అవి కొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకుంటేనే చేదు ఉండదన్నమాట. 1 స్పూన్ వరకు ఆవాలు. ఇది పొడి మసాలా, చేపల కూరకి చాలా బాగుండిద్ది. కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని కూర అయిపోయినాక లాస్ట్లో వేసుకోవచ్చు. ఆవాలు కూడా చిటాపటా అంటున్నాయి అంటే వేగినట్టే. కొద్దిగా చల్లారాక మిక్సీ పడదాం. కూర అయితే స్టవ్ మీద పెట్టానండి. కూర అయితే ఉడుకుతుంది. గెంటితో అయితే తిప్పొద్దు. కూర అయితే ఒకసారి చూద్దామండి. గెంటితో అసలు తిప్పొద్దు.
చేపలన్నీ విరిగిపోతాయి. ఊరకేలా పక్క నుంచి అంటే బాండ్లీ పట్టుకొని ఒకసారి తిప్పొచ్చు. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోండి. నాకు కరెక్ట్ సరిపోయింది. చేపలు మునిగే వరకు కొంచెం గ్రేవీ చిక్కగా రావాలంటే చేపలు మునిగే వరకు పోసుకోవాలి వాటరు. లేదు ఇంకొంచెం పలసగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి. నేనైతే కొంచెం చిక్కగానే పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. మనమైతే మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, చేపల కూరకి అసలైన మసాలా ఇదేనండి. ఈ మసాలా వేస్తేనే చేపల కూర చాలా రుచిగా ఉండిద్ది. నేనైతే మిక్సీ పట్టాను, వేసుకుంటున్నాను. 2 కేజీల చేపకి మనం తీసుకున్న క్వాంటిటీ అయితే సరిపోతుంది. స్పూన్ వేసుకున్నాం. ఆవాలు మాత్రం 1/2 స్పూన్ వరకే వేసుకున్నాను, సరిపోతుంది. కలపొద్దండి, ఊరికే కొద్దిగా అలాగా. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక పావు గంట తర్వాత మళ్ళీ చూద్దాం. గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసిందండి, చిక్కబడింది. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవాలి. నేనైతే కొంచెం చిక్కగా చేశాను కదా గ్రేవీ కోసం. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే చిక్కగా వచ్చింది గ్రేవీ కూర ఉడికేలోగు. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. పచ్చిమిరకాయలు అయితే బాగా ఉడికాయి. ఇలా అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నాం. ఇంకొకసారి వేసాం. చేపల పులుసు అయితే అయిపోయిందండి. తిని చెప్దాం ఎలా ఉందో. మా అక్కకైతే తలకాయ ఫేవరెట్ అనమాట. మీలో ఎంతమందికి బాగా ఇష్టమో తలకాయ కూర, తలకాయ కామెంట్ చేయండి. కూర అయితే గెంటుతో బాగా తిప్పొద్దు. పచ్చిమిరకాయ అలా నంచుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి మీరు నాకొద్దు ఎక్కువ, నేను తినలేను. నేర్చుకోమ్మా. నాకు రాదు. పచ్చిమిరకాయ వేసాను. చేపల ఫ్రై గుమాయించు కడుతుంది వాసన. మామూలు కాదు, మామూలు లేదు అసలు. పెద్ద పీస్ అమ్మకి. చేపలు అంటే అట్ట తినం మనం అసలు. వాసన మటుకి మామూలు రావట్లా. ఆకులు బాగా అవుతుంది వాసన వల్ల. వాసనతో కడుపుంది ఇప్పుడు అట్టుంది. ఇది మీ అందరి కోసం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్. కూర అయితే నిజంగా చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి. ఇందులో మామిడికాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఇంకా బాగుంటుంది. చింత చిగురు కూడా వేయచ్చు. చేపల కూరలో పచ్చిమిర్చి వేసుకొని తింటే నంచుకుంటే బాగుండిద్దాను ఫ్రెండ్స్. మా అమ్మ ఇందాకే చెప్పింది. మెల్లిమా ఎక్కులు వస్తుంది ఫ్రెండ్స్. ఓ ముద్దు పెట్టుకోగానే ఎక్కులు వచ్చేస్తుంది. మాట్లాడడం లేదు, సైలెంట్గా తినడమే. అంత బాగుంది. అసలు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, నిజంగా. చింతపండు పులుసు కూడా మంచిగా సరిపోయింది. మా అమ్మాయి అయితే మిస్ అయిపోతుంది.
చక్కగా ఒలిసి పెడితే తినేది బలరిస్తూ ఉంది. కొంచెం గ్రేవీగా కావాలంటే ఇంకొద్ది వాటర్ పోసుకుంటే గ్రేవీ ఎక్కువ వచ్చింది. నేనైతే కొంచెం చక్కగానే చేశాను. అబ్బాయికి చేపలు వలుసుకోవడం రాదు అసలుకి. ముళ్ళు ఉన్నాయి అంటున్నాడు. ఇంట్లో చేప తలకాయలు అయితే అసలు ముళ్ళు ఉందో నాన్న పట్టుకొని. మక్కాయ చాలా ఇష్టం, తలకాయ. ఎప్పుడు చేపల కూర ఉన్నా తలకాయలన్నీ మక్కాయకే. మిరగాయ తిను బాగుంది. తింటా మెల్లగా అన్నీ. చాలా బాగుంటుంది చేపల కూరలో. అలాగే కట్ చేయకుండా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. అవును పులుసు బాగా బట్టి మంటలేదు అసలు మిరగాయ. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. కనపడదు అనుకుంటున్నా తెలిసి. చేప కూర తినడం రాకపోతే ముందు అన్నం తినేసి లాస్ట్ కూర చేప అన్నంలో తింటేనే బాగుండేది ఫ్రెండ్స్. ఇది వీడికి నాకు అసలు నచ్చదు. అన్నంలో బాగుండిద్ది, సూపర్ ఉండిద్ది. నిజమా కాదా? నీకు ఏదైనా బాగుండిద్ది. ఇదిగా కూడా బాగుంటుంది. అట్టే నేను వచ్చి ఏమో ఫ్రెండ్స్, ఎవరు టేస్ట్ వాళ్ళది అంతేగా. అంతే. చేపల కూర వండుతూ ఉంటేనే ఆకలి అయితే బాగా వేసేది. వాసన ఏమో పైకి బలం వస్తుంది. ఇంకా అయిపోవట్లేదు అనుకుంటున్నా. చేపల కూరకి ఎప్పుడైనా నువ్వు మెల్లిగా తిని మెల్లిగా మాట్లాడమా. ఏం గొంతు పట్టేసి కూరుకున్నాను. ఈరోజు కన్నా రేపుడైతే ఇంకా ఇంకా రుచిగా ఉండదు చేప కూర. రోజు గడిచాక ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంది. 3 రోజులైనా తినొచ్చు ఫ్రెండ్స్. చేపల కూర అంత కమ్మగా ఉండిద్ది. తలకాయ ఎత్తి మాట్లాడు ఫ్రెండ్. 3 రోజులైనా తినొచ్చు ఫ్రెండ్స్. మంచి గాలి వస్తుంది, కమ్మగా ఉండిద్ది. గాలి బాగా వస్తుంది. పైన కూర్చున్న మంచి గాలి వస్తుంది. ఈసారి మన ముగ్గురు పోటీ పెట్టుకుందాం. నేనే గెలుస్తా. చూద్దాం. చేప కాకుండా వేరేదో అంటారండి, చూసుకున్నాం. మీ ఇద్దరు నేను. అరే అక్కయ్య దాంట్లోనే ఓడిపోతావు. అక్కయ్య తింద ఆపలే గెలిచింది. సరేలే. ఆ పిల్ల మోసం చేసింది ఆ రోజు. ఏమా ముక్కలు తినమంటే తినకుండా మీరు చూసారా లేదా? మీరు చెప్పండి. ముక్కలు తినమంటే తినకుండా నాకేం చెప్పలేదు అంటుంది. లారా చికెన్ ఎక్కువగా తినదు. నేను లేకుండా వంటలను చేసుకొని తింటున్నారా అంటుంది.
నిజంగా కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పెట్టుకోండి అట్లా వెళ్ళిపోతుంది. రేపైతే ఇంకో ప్లేట్ కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉండిద్ది. ఈసారి మనం మన ముగ్గురం కాదుమా, మీ ఇద్దరు పెట్టుకోండి. ఎవరికి గెలుస్తారు నేను చూస్తా. సరేలే కాదు, నేనే కలుపుతా. సరే సరే. చేపల పులుసు ఇలా కలిపి పెట్టేది కాకుండా మామూలుగా తాలింపు వేసి మసాలాలు అవన్నీ వేస్తున్నాం. ముక్కలు వేసేది కూడా మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. అలా కూడా బాగుంటుంది. మన ఛానల్లో ఉంది. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యేది, ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, అట్లా నొక్కితే టైప్ అయితే సబ్స్క్రైబ్ నొక్కండి ఫ్రెండ్స్. అందువల్ల పోయేది ఏం లేదు. అదైతే ప్లేట్ ఖాళీ, ఆకలి అట్టేస్తుంది. నేను ఆ పోటీ నేనే గెలుస్తా అన్నావు. త్వరగా కదా లేట్ కొద్దిగా అన్నం పెట్టాలన్నా. అసలు వాసనకే సగం కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నిజం కార్న్ఫ్లోర్ వేసి చేశాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. ఫిష్ ఫ్రై ఏమో షార్ట్లో వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మనది ఇది చేపల పులుసు ఏమో ఫుల్ వీడియో వచ్చింది. చాలా ఈజీగా చేయొచ్చు చేపల ఫ్రై, పిల్లలు కూడా చేయొచ్చు. ఒక గంట ముందు నానబెట్టుకుంటే. అవునా? మసాలాలు ఏం వేయాల్సిన అవసరం అమ్మకు బాగా నచ్చినట్టుందా, మాట్లాడకుండా తింటుంది నడకుండా. చాలా బాగుందమ్మా, పెద్ద తలకాయగా. చేపల కూర తినడం వల్ల కళ్ళకు కూడా మంచిది ఫ్రెండ్స్. చికెన్ మటల కన్నా చేపల కూరే చాలా మంచిది, హార్ట్కి కూడా మంచిదంట. ఇప్పుడు అందరూ చేపలు ఎక్కువ తింటున్నారు. చేపలు వేద్దామని వెళ్తే అసలు క్యూలో ఉన్నారు జనంతా. ఒక్కొక్కరు 5-6 కేజీలు తీసుకెళ్తున్నారు. కోళ్ళకి ఈ సీజన్లో అవి వచ్చి చచ్చిపోతాయి. అందరూ మీద పడ్డారు చేపలు. అసలు మేము తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఆడ క్యూలో మామూలుగా 50 మంది ఈజీగా ఉంటారు ఫ్రెండ్స్. అసలు మామూలుగా కాదు. మేము కూడా అలాగే లైన్లో ఉండి ఎట్టగట్ట తెచ్చుకున్నాం.
లైన్లో ఉండిపోతే ఎవరా అంతమంది జనం ఉన్నారు. వాళ్ళు ఒకరికి ఇచ్చినాక మళ్ళీ చేయి తాగి అదే ఇది చేపను వాళ్ళే చేసేస్తారు కదా ఫ్రెండ్స్ పని. ఇది క్లీనింగ్ చేసి ఇచ్చేపటికి ఆడ ఈజీగా ఒక్కొక్కరికి 10 నిమిషాలు అవుతుంది. తీసుకో కొద్దిగా అన్నం పెట్టుకున్నా. ఈ ఫ్రైలో మంచిగా ఉప్పు కారం అంతా పట్టింది ముక్కలకు బాగా. గంట నానబెట్టేది బాగా పట్టింది. బాగా సరిపోయింది. కొన్ని చేపలు అయితే సప్పగా ఉంటాయి. ఇది భలే రుచిగా ఉంది. బాగా ముదిరిన చేప కదా. సైలెంట్గా తినండి. అన్నం పెట్టి అలా చూసుకుంటే తిను. చూడండి ఫ్రెండ్స్, నేను వలిసి తినిపిస్తాలే నా నీకు. నాది అయిపోయినాక ముందే వలుద్దామంటే నాకు ఆగట్లా. తినాలనిపిస్తున్నారు. లాస్ట్లో పెట్టి కొద్ది తీసుకొని తింటాం. నీళ్ళేవో చూసి వాటర్ అనిపిస్తుంది. అదైతే అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిందా? మీకన్నా అమ్మది ఎప్పుడూ అయిపోయింది ఫ్రెండ్. వాటర్ పోయమ్మా. ఫుల్ అయిపోయింది పొట్ట. చాలు. వాసనకేమో అన్నం తినాలని ఆకలేమో తెగ అవుతుంది. ఒక ముద్ద తినగానే ఫుల్. నేను తినిపిస్తా ఇదానా? వద్దమ్మా, నిజంగా తినిపిస్తానమ్మా. మంచిది కళ్ళకి. మా కళ్ళు బాగుంది. అయినా కూడా తిను. బాగున్నా తినాలి. అంతే, కొంచెం కొంచెం తీసుకొని తిను. నేర్చుకో. చికెన్ మటన్ కన్నా పెద్ద అయినా కూడా చేపలే తెచ్చుకొని తిను బాగా. మంచిది. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయాలి. టేస్ట్ మటుకు సూపర్ ఉంది. కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. అందరికీ కంప్లీట్ అయిపోయినాయి. నాయే మొక్కలు ఒకటి కావాలా? కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.